బీఫార్మసీ ఈ రెండు కోర్సుల గురించి డిస్కస్ చేద్దాం. మొదటగా బీఫార్మసీ కోర్స్కి వస్తే బీఫార్మసీ అంటే అది బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. ఇది 4 years కోర్స్ ఫ్రెండ్స్. 4 years ఉంటుంది. టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఫార్మాడీ వచ్చేసి టోటల్ 5.5 years అకాడమిక్. లాస్ట్ 6 months అనేది క్లినికల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ రెండు చాలా మంచి కోర్సులు అని చెప్పవచ్చు నవ్ డేస్లో. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా మంచి కోర్సులు అని చెప్పచ్చు. ఇప్పుడు ఏ కోర్స్ ఎవరు సెట్ అయిందో మాట్లాడుకుందాం. ఇప్పుడు కెరియర్ మనం తొందరగా సెటిల్ అవ్వాలి, కెరియర్ గ్రోత్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా బీఫార్మసీ చూస్ చేసుకోండి. లేదు నాకు డాక్టరేట్ కావాలి, రెప్యుటేషన్ కావాలి అంటే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. నేను లాంగ్ టర్మ్ చదవగలను అంటే మీరు ఖచ్చితంగా ఫార్మాడీ చూస్ చేసుకోవడం బెటర్. ఫైనల్గా ఏంటంటే ఈ రెండు కోర్సులు చాలా మంచి కోర్సులు ఫ్రెండ్స్. ఈ రెండింటి ఏ తీసుకున్నా కానీ కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు ఫార్మాడీ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఎంసెట్లో ఒక గుడ్ ర్యాంక్ రావాలి. లైక్ ఎలా అంటే 20K లోపు వస్తే మీకు ఫార్మాడీ మంచి కాలేజ్ సీట్ వస్తుంది. బీఫార్మసీ అలా ఉండదు. మీకు 30K 50K లోపు వస్తే మీకు నార్మల్ కాలేజ్ వచ్చేస్తుంది. వన్స్ ఇప్పుడు ఏంటంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే ఈ వీడియో మీకోసం. బీఫార్మసీ ఫార్మాడీ అంటే రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఫార్మాడీలో అది కొద్దిగా డ్యూరేషన్ ఎక్కువ కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏ కోర్స్ ఎవరికి సెట్ అయ్యిందో చెప్తున్నాం. ఏ కోర్సు ఎవరికి సెట్ అయ్యిందో తెలుసుకుందాం. ఫస్ట్ బీఫార్మసీ ఎవరికి సెట్ అయ్యిందంటే ఇప్పుడు కెరియర్గా మనం తొందరగా సెటిల్ అవ్వాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మనం తొందరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు చూడండి, వాళ్ళకి బీఫార్మసీ అనేది పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఫార్మాడీ అంటే ఏంటంటే అది ఒక మన కన్సెప్ట్లో కొద్దిగా మంచి ర్యాంక్ రావాలి. ఫార్మాడీ సీట్ కావాలంటే సీట్ వచ్చి నేను చదువుతాను, అది ఇంట్రెస్ట్ ఉంది నాకు డాక్టరేట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా మీరు దానికోసం ట్రై చేయండి. కంటెంట్ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది మన ఛానల్లో.